చెప్పి దాన్ని గనక అప్పుడు ఫైట్ చేస్తుంటే ఎప్పుడు అయ్యేది. ఏదేమైనా ఈ రోజున వాళ్ళు రోడ్డు మీద నిలబడ్డారు. వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రైమ్ నైన్ వేదికగా మనం ఈ డిబేట్ చేపెడుతున్నాం. ఈ డిబేట్లో పాల్గొనాలనుకునే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో 26+1 కులాల బాధితులు స్క్రీన్పై నెంబర్లకు ఫోన్ చేయండి. తద్వారా మీ సమస్యను రేవంత్ రెడ్డి సీఎంకు తెలిసేలాగా, త్వరలో మీకు న్యాయం జరిగేలాగా మనం ఈ డిబేట్ను కొనసాగిద్దాం. డిబేట్లో పాల్గొంటున్న వారిని నేను పరిచయం చేస్తాను. వాసంశెట్టి బేబీరావు గారు, డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ, రిటైర్డ్. నమస్కారం బేబీరావు గారు. నమస్కారం అండి. అలాగే దాడి శ్రీనివాసరావు గారు, అడ్వకేట్, హైకోర్టు. నమస్కారం శ్రీనివాసరావు. నమస్తే అండి. అలాగే జూమ్ లైన్లో కనెక్ట్ అవుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ ఎంపీ, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు. తర్వాత చొల్లంగి వేణుగోపాల్ గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గారు. చెప్పండి బేబీరావు గారు, గత 3 వారాలుగా సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి రాష్ట్రంలో ఏం జరిగింది, బీసీ కమిషన్ నుంచి మొత్తం అంతా మనం చర్చిస్తూ వచ్చాం. ఎక్కడా దీనికి టోటల్గా జరిగినది ఏంటంటే, ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు చెప్పిందేమో ఒక పొలిటికల్ లాబింగ్లో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు చేసిన తప్పు ఒక పక్క అయితే, టోటల్గా ఇంకొక పక్క బ్యూరోక్రాట్స్ చేసిన తప్పు కరెక్ట్గా కనపడుతుంది. రాజ్యాంగం సీఎం ఆర్డర్ వేసినా కూడా అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే బీసీ కమిషన్ లేదు, అప్పుడు 2 రాష్ట్రాలకు విడిపోయింది కాబట్టి ఓన్లీ బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ కమిషన్ ఉన్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరూ చేసిన మొత్తం ఓలు తతంగానికి 26+1 బీసీ కులాలు రోడ్డు మీద పడ్డాయి. అసలు ఫస్ట్ మీ దగ్గరున్న ఆ పేపర్ నాకు కూడా చూపించారు. ఫస్ట్ మీటింగ్ వీళ్ళ బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పుడు కూర్చున్నారు, ఏం జరిగింది ఒకసారి చెప్పండి. ముందుగా జై హో భారత్, భారత్ మాతాకి జై. ఈ డిబేట్ కండక్ట్ చేస్తున్నటువంటి వెంకటేశ్వర సత్యనారాయణ గారికి, అలాగే ప్రైమ్ టీవీ 9 యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి డిబేట్ కాదనేటువంటి మిత్రులకు కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నేను 3 జీవోల గురించి చెప్తున్నానండి. దీంట్లో బ్యూరోక్రాట్స్దా తప్ప పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నది మీరే గమనించండి. నేను దాన్ని క్లియర్గా చెప్తూ ఉంటాను. జీవో నెంబరు ఫస్ట్ అనంతరామన్ కమిషన్ 1968లో ఏర్పాటైన తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో నెంబరు 1793 డేటెడ్ 23rd September 1970. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 16 కూడా ఈ తతంగం అంతా జరిగిందండి. జీవో నెంబర్ 3 26 కులాలు తీసివేయబడినటువంటి జీవో నెంబర్ 3 8 ఆగస్టు 2014 నాడు జీవో నెంబర్ 3 ఇష్యూ చేయబడింది. దానికి ముందు ఫస్ట్ మెంబర్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, మెంబర్ సెక్రటరీ బీసీ కమిషన్ వారికి ఇద్దరికి మధ్య ఒక సంభాషణ జరిగింది. ఒక మీటింగు 31st July 2014 మీటింగ్ జరిగిన వెంటనే నెక్స్ట్ డే 1/8 అంటే 31st July నాడు జరిగింది. మళ్ళీ 1 ఆగస్టు 2014 నాడు మెంబర్ సెక్రటరీ 26 కులాలను తొలగిస్తూ ఒక రిపోర్టు బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ పంపించారు 26 కులాల మీద. అంటే 24 గంటల్లో ఆయన 26 కులాల్లో 112 కులాలను ఐడెంటిఫై చేసి, అవుట్ ఆఫ్ 138 క్యాస్ట్ని 112 కులాలను ఐడెంటిఫై చేసి 26 కులాలను తొలగిస్తున్నానని చెప్పి ఒక లెటర్, ఒక స్టేట్మెంట్ పంపించడం జరిగింది. ఎంతండి, 31st నాడు మీటింగ్ జరిగింది. 1 ఆగస్ట్ నాడు ఈ లెటర్ రావడం జరిగింది. ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జరిగిన వెంటనే ఒక జీవో ఇష్యూ చేయాలంటే దానికి బిజినెస్ రూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ బిజినెస్ రూల్స్. ఎగ్నెస్ట్ ది బిజినెస్ రూల్స్ వ్యతిరేకంగా కాకుండా ఒక ట్యాక్ట్ఫుల్గా, అంటే 1 man ఆపరేషన్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ ఎవరైతే ఉన్నారో అప్పటి గౌరవ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వారు ఏం చేశారంటే ఒక నోట్ సర్క్యులేట్ చేశారు. ఎప్పుడు సర్క్యులేట్ చేశారు ఆయన దీని మీద? 6th ఆగస్ట్ నాడు ఒక నోట్ సర్క్యులేట్ చేశారు. 7th ఆగస్ట్ నాడు లా సెక్రటరీ గారు సైన్ చేశారు దాని మీద, అంటే 26 కులాల్లో తీసివేయడానికి. 7th ఆగస్ట్ నాడు లా సెక్రటరీ గారు దాని మీద సైన్ చేశారు. ఇంకెక్కడ సర్క్యులేషన్కి ఏమనలేదు, ఆయన డైరెక్ట్గా లా సెక్రటరీకి వచ్చింది. లా సెక్రటరీ గారి దగ్గర నుంచి 8 ఆగస్ట్ నాడు చీఫ్ సెక్రటరీ గారికి వెళ్ళింది. గౌరవ చీఫ్ సెక్రటరీ తెలంగాణ గవర్నమెంట్కి 8 ఆగస్ట్ నాడు వెళ్ళింది. ఏమండి, తర్వాత సిఎస్ గారు సంతకం అయిపోయిన తర్వాత 9 ఆగస్ట్ నాడు సీఎం గారు సంతకం పెట్టారు. అంటే
1 ఆగస్టు నాడు స్టార్ట్ అయింది. 9 ఆగస్టు నాడు సిఎస్ గారు సంతకం పెట్టారు, సీఎం గారు కూడా సంతకం పెట్టారు. 8ని సిఎస్ గారు, 9ని సీఎం గారు సంతకం పెట్టడం జరిగింది. 14 అంటే తర్వాత 14/8 నాడు జీవో ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఓ వారం రోజుల్లో 1 ఆగస్టు నుంచి 14 ఆగస్టు వరకు మధ్యలో జరిగినటువంటి ఇది బ్యూరోక్రాట్స్ యొక్క మరి అర్థం ఏమిటో అన్నది మీరు తెలుసుకోవాలి. ఒక 1 వీక్లోనే 26 కులాలను తొలగిస్తూ 112 కులాలను ఐడెంటిఫై చేస్తూ అవుట్ ఆఫ్ 138 క్యాస్ట్ ఇదో చేశారు. ఇది బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది మెంబర్ సెక్రటరీ ఆఫ్ ది బీసీ కమిషన్ ఆఫ్ ఏపీ. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏపీ బీసీ కమిషన్కి ఆ పవర్స్ ఉన్నాయా ముందుగా